హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 6th ఏప్రిల్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్, అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి వీడియోస్ అన్నీ కూడా ఎండ్ వరకు చూసి మన ఛానల్ సపోర్ట్ చేసి మీరు ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి అకాడమీ. ఎవరైతే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అండ్ ఎస్ఏ కానిస్టేబుల్ రిలేటెడ్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో రెండు తెలుగు రాష్ట్రాలకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. అండ్ వీళ్ళు ప్రజెంట్ వచ్చేసి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఏవైతే సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉన్నాయో వాటి ప్రైస్ని హైక్ చేయబోతున్నారు April 1 నుండి. అండ్ ఎవరైనా ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ సబ్స్క్రిప్షన్ తీసుకుందామనే థాట్స్ ఉంటే ఇదే బెస్ట్ టైము. సో 3 monthsకి 4,250 రూపాయలది. సో ఆఫ్టర్ ప్రైస్ హైక్ అయిన తర్వాత 4,675 రూపాయలు అవుతుంది. అలాగే మొత్తం వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న అన్ని ప్లాన్స్కి కూడా ప్రైస్ అయితే హైక్ అవుతుంది. ఇప్పుడే తక్కువ టైంలో ఉంది. అండ్ అడిషనల్గా మీరు కానీ మన EDU TEC 10 అనే ఈ కోడ్ కానీ వాడితే గుర్తుపెట్టుకోండి, ఈ కోడ్ ఇక్కడ కూడా షో చేస్తాను. ఈ కోడ్ వాడితే మీకు అడిషనల్గా ఇంకొక 10% డిస్కౌంట్ కూడా యాడ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. చాలా బెస్ట్ ప్లాట్ఫామ్. చాలామంది ఎడ్యుకేటర్లు ఇందులో పనిచేస్తున్నారు. మంచి ఎడ్యుకేటర్లు మంచి బ్యాచ్ కోర్సెస్, టెస్టులు అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారండి. అదేవిధంగా వీళ్ళు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కూడా ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది టిల్ March 29th to 31st వరకే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా సరే 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 months ఫ్రీ సబ్స్క్రిప్షన్. ఒకవేళ 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వాళ్ళకి 2 months సబ్స్క్రిప్షన్ అండి. ఈ March 29th to 31st వరకు ఇది అవైలబుల్లో ఉంటుంది. తర్వాత చూసుకున్నట్టయితే మనకి లక్ష్యం అనే పేరుతో గ్రూప్ 1, 2 ఎగ్జామ్స్కి తెలంగాణ అండ్ ఏపీలో కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్సెస్ 4 ఎడ్యుకేటర్ల ద్వారా స్టార్ట్ చేస్తున్నారు. ఇది April 1 నుంచి స్టార్ట్ కాబోతోంది. అదేవిధంగా ఆస్క్ మీ ఎనీథింగ్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా గ్రూప్ 1, 2కి సంబంధించి అయిపోయిన తెలంగాణలో చైతన్య దేవస్వార్ ద్వారా March 31st 7 PM పర్టికులర్గా ఒక సెషన్ ఉంటుంది. అందులో పాల్గొంటే మీకు డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ జూనియర్ కంప్యూటర్ అసిస్టెంట్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అయితే నిర్వహిస్తున్నారండి. దీనికి సంబంధించి ఈచ్ పేపర్ కన్సిస్టెన్స్ 150 questions 150 minutes ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇది ఇందులో ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ర్యాంక్ సంపాదిస్తే పర్సంటేజ్ వైడ్గా సబ్స్క్రిప్షన్ ప్లాన్స్లో స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ టెస్ట్ April 2 2 PM ఉండబోతుంది. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ ఎండోమెంట్ ఆఫీసర్ ఫుల్ లెంత్ టెస్ట్ కూడా ఉండబోతుంది. 150 minutes 150 questions ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ర్యాంక్ సంపాదిస్తే పర్సంటేజ్ వైజ్గా స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు సబ్స్క్రిప్షన్స్లో. April 3 2 PM ఉండబోతుంది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ మొత్తం కంప్లీట్గా నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. ఫుల్ కంప్లీట్ ప్రిపరేషన్ ప్లాన్స్ ఉంటాయి. రెగ్యులర్గా డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి. అదేవిధంగా ఫుల్ సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది. ఫ్రీ టెస్ట్ సిరీస్, వీక్లీ మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఫ్రీకి ప్లస్కి డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్నీ కూడా లిమిటెడ్ యాక్సెస్ ఉంటాయి. బట్ ప్లస్లో అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్ యాక్సెస్ అయితే పొందొచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ యాక్చువల్గా 1 monthకి 1,700 రూపాయలు అండి సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాలనుకుంటే. కానీ మన కోడ్ డిస్క్రిప్షన్లో ఉన్న EDU TEC 10 అని ఈ కోడ్ కానీ వాడితే ఇక్కడ షో చేస్తాను. ఆ కోడ్ వాడితే మీకు 1,530 రూపాయలకి సబ్స్క్రిప్షన్ రావడం జరుగుతుంది పర్ మంత్కి. అలా మీరు ఎన్ని మంత్స్ తీసుకుంటే అన్ని మంత్స్కి 10% డిస్కౌంట్ అయితే అప్లికేబుల్ అవుతుంది. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇప్పుడే ట్రై చేయండి, ఇదే బెస్ట్ టైము. ఎవరికైనా సరే 2021కి సంబంధించిన మొత్తం కరెంట్ అఫైర్స్ విత్ పేపర్ అనాలిసిస్, అడిషనల్ జీకే కావాలనుకుంటే మొత్తం 21 year మొత్తానికి 200 రూపీస్ వచ్చేసి పే చేస్తే మొత్తము 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తాము. అదేవిధంగా 2022కి సంబంధించిన ఈచ్ మంత్ లైక్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఒక్కొక్క మంత్కి 25 రూపాయల చొప్పున మీరు చెల్లిస్తే మీకు ఆ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ PDF అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పైన కనబడుతున్న నెంబర్కి గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ద్వారా మీరు పేమెంట్ చేయొచ్చు. ఆ పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ని ట్రాన్సాక్షన్ ఐడితో కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే మీరు సెండ్ చేసిన 24 hours మీకు ఆ PDFని సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆఫర్ ఉంది. 2021 year మొత్తం కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ 200 రూపీస్. అండ్ మీకు ఈ 2022కి సంబంధించిన ఈచ్ మంత్ వచ్చేసి 25 రూపీస్ విత్ అడిషనల్ జీకే. అట్ ది సేమ్ టైము పేపర్ అనాలిసిస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మీరు మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే సివిల్, అది కూడా ప్యాసింజర్ విమానాలను భారతదేశంలో బహుళ మిషన్ ట్యాంకర్ రవాణా ఎయిర్ క్రాఫ్ట్గా మార్చడానికి ఏ సంస్థతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది అంటే దీని గురించి ఒకసారి క్లారిటీగా చెప్తాను చూడండి. ఆన్సర్ వచ్చేసి ఇజ్రాయెల్ అండి. ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన సంస్థతో ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. అయితే దీని ఉద్దేశం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనం ప్యాసింజర్లు నడుపుతాం కదా, ఏవైతే ఏరోప్లేన్స్ ఉంటాయో అలాంటి ఏరోప్లేన్స్ని బహుళ మిషన్ ట్యాంకర్ అంటే అందులో పెద్ద పెద్ద ట్యాంకర్స్ని మోసుకెళ్ళే మల్టీ ఎయిర్ క్రాఫ్ట్స్గా చేంజ్ చేయడానికి, నార్మల్ ప్లేన్స్ని పెద్ద పెద్ద మిషన్ ట్యాంక్స్ని మోసుకెళ్ళే విధంగా వాటిని తీర్చిదిద్దడానికి
ఇజ్రాయెల్కి సంబంధించిన సంస్థతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అయితే ఒప్పందం చేసుకోవడం జరిగిందండి. అది కూడా ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్తో ఈ ఒప్పందం చేసుకున్నారు. ఎంఎంటీ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంగ్లీష్లో మల్టీ మిషన్ ట్యాంకర్ ట్రాన్స్పోర్ట్. అంటే ఇప్పుడు నార్మల్ పాసెంజర్ ఎయిర్ప్లేన్స్ని మల్టీ మిషన్ ట్యాంకర్ ట్రాన్స్పోర్ట్ ప్లేన్స్గా మార్చడానికి వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగింది. సో దీని ద్వారా ఫ్యూచర్లో మన దగ్గర వాడకుండా పడేసిన అంటే నార్మల్ పాసెంజర్స్ ఉంటాయి కదా, నార్మల్ పాసెంజర్ ఏరోప్లేన్స్ బోర్కి వచ్చేసి ఉంటాయి కదా, అలాంటి వాటిని మోడిఫై చేయడము, లేదా పనికి రాకుండా ఉండిపోయిన వాటిని మోడిఫై చేసి ఇలా మల్టీ మిషన్ ట్యాంకర్ ట్రాన్స్పోర్ట్ మిషన్స్ ప్లేన్స్ కింద వాడుకోవడానికి పర్టికులర్గా ఈ ఒప్పందం అయితే సహాయం చేస్తుంది. దీని ద్వారా మనం కొత్తగా ఒక దాన్ని సృష్టించాల్సిన అవసరం ఉండదు, ఉన్నదాన్ని మోడిఫై చేసుకుంటే సరిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నార్మల్ ప్లేన్కి ఒక 500 లేదా దగ్గరికి ఒక 50 కోట్లు పెట్టామనుకోండి, నార్మల్గా 50 కోట్లు, సింపుల్గా 50 కోట్లు పెట్టామనుకోండి. కానీ ఇలా ఆల్రెడీ మన దగ్గర ఉన్నదాన్ని మోడిఫై చేయడం ద్వారా అది మనకి 20,000కే అయిపోతుంది. అంటే ఇక్కడ 20 కోట్లకే అయిపోతుంది. అంటే ఇక్కడ మనము 30 కోట్లు సేవ్ చేసుకోవచ్చు. అది ఈ ఒప్పందం యొక్క మెయిన్ ఉద్దేశం. తర్వాత సెకండ్ వన్, రోహు చేప కోసం జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ అండి. జిఐ అంటే జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషను, సో లేదా ఇండికేషను. దీని యొక్క ట్యాగ్ పొందడానికి కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న రాష్ట్రం ఏది, చేయనున్న రాష్ట్రం ఏది అంటే బీహార్ అండి. చూడండి, బీహార్ రాష్ట్రంలో మిథిలాలోని ప్రసిద్ధ రోహు చేపకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ను పొందేందుకు బీహార్ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించాలని నిర్ణయించింది. మిథిలా ప్రాంతంలో అత్యంత విశిష్టమైన కార్పు జాతుల్లో ఒకటైన రోహు చేప ముఖ్యంగా దర్భంగా అండ్ ముదుబని జిల్లాల్లో దానికి దాని టేస్ట్ బాగుంటుంది అనమాట, దాని టేస్ట్కి బాగా పాపులర్. ఓకే, అయితే బీహార్కి చెందిన కతర్నీ రైస్ అండ్ జర్దాలు మామిడి, షాహీ లిచ్చి అండ్ మాగాహి పాన్ ఇప్పటికే జిఐ ట్యాగ్ని కలిగి ఉన్న పదార్థాలు. ఇప్పుడు ఆ లిస్టులో కొత్తగా ఈ రోహు చేపను కూడా యాడ్ చేయాలని డెసిషన్ తీసుకుంది బీహార్ గవర్నమెంట్. త్వరలో దానికి అప్లై చేయబోతోంది సెంట్రల్ గవర్నమెంట్కి. థర్డ్ వన్, ఫోర్బ్స్ సంపన్నుల జాబితా 2022లో ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఎలన్ మస్క్ అండి. ఫోర్బ్స్ రీసెంట్గానే లేటెస్ట్ వరల్డ్ బిలియనీర్స్ లిస్ట్ అయితే తీసుకొచ్చింది. అందులోని మన ఇండియాకి సంబంధించిన వాళ్ళ లిస్ట్ కూడా ఉంది. అయితే ఈ ఫోర్బ్స్ బిలియనీర్స్ లిస్ట్ 2022 కానీ ఒకసారి మనం చూసుకుంటే ఇప్పుడు రిలీజ్ చేసింది 36వ వార్షిక ర్యాంకింగ్ వివరాలండి. అంటే సంవత్సరానికి ఒకసారి రిలీజ్ చేసే వాటిని వార్షిక ర్యాంకింగ్స్ అంటాము. వార్షిక అంటే ఏంటి? సంవత్సరానికి ఒకసారి. ఇప్పటి వరకు ఫోర్బ్స్ అనేది 36 సార్లు రిలీజ్ చేసింది. అయితే ఈ ఫోర్బ్స్ విడుదల చేసిన సంపన్నుల జాబితాలో మొత్తం 2668 మంది బిలియనీర్లు ఉన్నారంట. ఇక వీరందరి ఆస్తులు సుమారు $12.7 ట్రిలియన్ ఉంటుందని ఫోర్బ్స్ చెప్తోంది. 2021 సంవత్సరంతో పోలిస్తే ఇది $400 బిలియన్ తక్కువ అని కూడా చెప్తోంది. భారతదేశానికి చెందిన ముఖేష్ అంబానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో 10వ స్థానంలో నిలుచున్నారండి. వరల్డ్ వైడ్గా 11వ స్థానంలో గౌతమ్ అదానీ నిలిచారు. ముఖేష్ అంబానీ సంపద గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 7% వృద్ధి చెంది $90.7 బిలియన్ ఉంది. గౌతమ్ అదానీ సంపద విలువ $90 మిలియన్ ఉంది. దీంతో ఆయన ఆసియాలో 2వ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. అండ్ ఆసియాలోనే టాప్ బిలియనీర్ వచ్చేసి ముఖేష్, తర్వాత వచ్చేసి గౌతమ్ అదానీ. అండ్ మన ఇండియాలో కూడా ఫస్ట్ వచ్చేసి ముఖేష్ అంబానీ, తర్వాత గౌతమ్ అదానీ టాప్ 2లో ఉండడం జరిగింది. అండ్ నేను వీటికి సంబంధించిన ఫుల్ లిస్ట్ కూడా ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను. వీలైతే ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదంతా చదువుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది భారతీయ మహిళల జాబితా అండి. అంటే మన ఇండియాలో అత్యధికంగా అంటే బిలియనీర్లు ఎవరు, మన ఇండియాలో టాప్ 10 ఉమెన్ బిలియనీర్స్కి సంబంధించిన లిస్ట్ ఇచ్చాను. ఇక్కడ మీరు అది స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా నేను టాప్ 10 మంది భారతీయులు అంటే ఓకేనా, భారతీయులు ఇక్కడ నేను ఉమెన్స్ మెన్స్ అని ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇది భారతీయులకు ఆల్ ఓవర్ భారతీయులకు సంబంధించిన లిస్ట్ కూడా ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను. దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ. ఓకే, అదేవిధంగా ఇక్కడ నేను ప్రపంచవ్యాప్తంగా ధనవంతుల జాబితా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఇది కూడా మీరు వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. 9 టాప్ 9, ఎందుకంటే ఆల్రెడీ టాప్ 10లో మన ముఖేష్ అంబానీ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ నేను టాప్ 9 అయితే ప్రొవైడ్ చేశాను. అందులో స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రతి ఒక్కరు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మహాత్మా జ్యోతిబా పూలే 195వ జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండి.
అంటరానితనము, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసిన మహాత్మా జ్యోతిర్బా పూలే 195వ జయంతి వేడుకలను ఈ 2022లో 195వ జయంతి అనమాట అయింది రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 11న పూలే జయంతి వేడుకలను హైదరాబాద్తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని గవర్నమెంట్ అయితే ఆర్డర్స్ పాస్ చేసింది. పూలే జయంతి ఉత్సవాల నిర్వహణకు 20 లక్షల రూపాయలను కూడా ప్రభుత్వం అయితే మంజూరు చేసింది. అండ్ జ్యోతిరామ్ పూలే గారు అతను అంటరానితనాన్ని, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణ కృషి చేసిన వ్యక్తి అయిన 1873 సెప్టెంబర్ 24న పూలే తన అనుచరులతో కలిసి దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులు పొందడానికి సత్యశోధక్ సమాజ్ సొసైటీ ఆఫ్ సేకర్స్ ఆఫ్ ట్రూత్ను ఏర్పాటు చేశారు. అలా ఆయన తన ఉద్యమాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ 5th వన్, సెక్యూరిటీల మార్కెట్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి సెబీ ప్రారంభించిన ఐడియా థాన్ పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి చింతన్ అండి. సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దీన్నే సెబీ అంటాము, చాలా ఇంపార్టెంట్ సంస్థ మన ఇండియాలో. ఈ సెక్యూరిటీ మార్కెట్లో కొత్త ఆలోచనలు లేదా కొత్త ఆవిష్కరణలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని మద్దతు ఇవ్వడం కోసం, అలాంటి వాటిని వెలికి తీయడం కోసం మంథన్ అని, ఇక్కడ చింతన్ ఇచ్చానండి, చింతన్ రాంగ్, మంథన్ ఈజ్ రైట్ ఆన్సర్. మంథన్ అనే పేరుతో ఐడియా థాన్ని ప్రారంభించింది. చింతన్ రాంగ్ అండి, మంథన్ ఈజ్ రైట్ ఆన్సర్. చింతన్ రాంగ్, మంతనే రైట్. సో ఈ ఐడియా థాన్ని ప్రారంభించింది. ఐడియా థాన్ను సెబీ చైర్పర్సన్ మధుబీ పూరి బుచ్ ప్రారంభించారు. మంథన్ అనేది సెక్యూరిటీల మార్కెట్ చుట్టూ తిరిగే ఆలోచనలు కావచ్చు, వినూత్న పరిష్కారాల సమూహాన్ని రూపొందించడానికి 6 వారాల సుదీర్ఘ ఐడియా థాన్. అంటే ఐడియా థాన్ అంటే ఏంటంటే, సో ఇలాంటి వాటి మీద సజెషన్స్ అండ్ సొల్యూషన్స్ వీటన్నింటిని కూడా పబ్లిక్ నుండి తీసుకుంటుంది సెబీ. అంటే ఇలాంటి మార్కెట్ రిస్కులు కావచ్చు, అదేవిధంగా మార్కెట్ సెక్యూరిటీల మీద కొత్త ఆలోచనలు, వాటి మీద ఇప్పటికే ఉన్న మార్కెట్ రిలేటెడ్ విషయాల్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ని వెతకడానికి ఈ మంథన్ అనే క్యాంపైన్ ఐడియా థాన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 6th వన్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ శాలరీ ప్యాకేజీ పథకం కింద పనిచేస్తున్న అండ్ రిటైర్డ్ సిబ్బందికి ఆర్థిక భద్రతను అందించడానికి సరిహద్దు భద్రతా దళం BSFతో ఏ బ్యాంకు MOU సంతకం చేసింది? అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్పై సంతకం చేసింది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఎవరైతే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ శాలరీ ప్యాకేజ్ ఉంటుంది కదా, అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసెస్ ఉంటారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసెస్ అంటే ఎవరు? లైక్ CRPF, CISF, ఇలా పర్టికులర్గా ఇవన్నీ ఉంటాయి కదా, వీళ్ళందరికీ శాలరీ వేయడానికి ఈ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ శాలరీ ప్యాకేజ్ అనే పథకం కింద కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరికీ శాలరీస్ ఇస్తుంది, ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ అందరికీ. అయితే ఈ పథకం ద్వారా, పర్టికులర్ ఈ స్కీమ్ ద్వారా BSF సిబ్బందికి, అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళకి పర్టికులర్గా ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఈ BSF అయితే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా సో వీళ్ళకి శాలరీ ప్యాకేజీలు, వీళ్ళకి అకౌంట్లు ఇస్తారనమాట, పర్టికులర్ SBI అకౌంట్స్ ఇస్తూ వాళ్ళకి అడిషనల్గా కొన్ని వెసులుబాట్లు, ఫెసిలిటీస్, అట్ ది సేమ్ టైం కొన్ని పర్టికులర్ బెనిఫిట్స్ కూడా అప్లై చేస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పర్టికులర్ BSF సిబ్బందికి. తర్వాత 7th వన్, బిర్సా ముండా అండ్ జనజాతీయ నాయక్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చేసి ప్రొఫెసర్ అలోక్ చక్రవాల్ అండి. కేంద్ర విద్యా మరియు నైపుణ్య అభివృద్ధి మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ బిర్సా ముండా జనజాతీయ నాయక్ అనే పుస్తకాన్ని ఏప్రిల్ 5, 2022న న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన రిలీజ్ చేశారు. ఈ పుస్తకాన్ని ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లోని గురు ఘాషీదాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అలోక్ చక్రవాల్ అయితే రాశారు. అయితే ఇక్కడ మీరు పర్టికులర్గా చూడండి, బిర్సా ముండా అండి. బిర్సా ముండా అనే పర్టికులర్ వ్యక్తి వచ్చేసి యాక్చువల్గా మనకి బ్రిటిషర్లు స్టార్టింగ్ టైం నుండి ఆయన గిరిజనుల యొక్క హక్కులు, గిరిజనుల కోసం, స్వాతంత్రం కోసం పోరాడిన ఒక వ్యక్తి అనమాట. ఆయన యొక్క జీవితాన్ని ఈ పుస్తకంలో అయితే పొందుపరచడం జరిగింది. 8th వన్, రాణి లక్ష్మీబాయిపై క్వీన్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకాన్ని ఏ రచయిత రచించారు? ఆన్సర్ వచ్చేసి దేవికా రంగాచారి. క్వీన్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకాన్ని ఇప్పటివరకే అవార్డు గెలుచుకున్న బాలల రచయిత్రి మరియు చరిత్రకారిణి దేవికా రంగాచారి రచించారు. ఈ నవల అంతా కూడా ఝాన్సీకి చెందిన ధైర్యం, అంటే ఆమె ఏ విధంగా ఉండేది, ఆమె లైఫ్ స్టైలు, ఆమె పర్టికులర్ ఆమె యొక్క బలము లేదంటే ఆమె ధైర్యం గురించి పర్టికులర్గా ఆ జర్నీని ఆమె ఈ పుస్తకంలో అయితే పొందుపరిచారు. తర్వాత 9, ఇటీవల ఏ రాష్ట్ర పోలీస్ విభాగం షీ ఆటో స్టాండ్లను ప్రారంభించింది అంటే ఆంధ్రప్రదేశ్ అండి. మహిళలు అదేవిధంగా బాలికలకు సురక్షితమైన రవాణాను అందించడం కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసు డిపార్ట్మెంట్
పర్టికులర్గా చిత్తూరు డిస్టిక్లో, అది కూడా తిరుపతిలో మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్లో 3 షీ ఆటో స్టాండ్లను ఏర్పాటు చేశారు. తిరుపతిలోని ఆర్టీసీ స్టాండ్ దగ్గర ఒకటి, మహిళా యూనివర్సిటీ దగ్గర ఒకటి, రుయా హాస్పిటల్ దగ్గర ఇలా 3 షీ ఆటో స్టాండ్లను ఏర్పాటు చేశారు. మహిళలకు సురక్షితమైన రవాణా సౌకర్యం కల్పించడమే ఈ షీ ఆటో స్టాండ్ల యొక్క లక్ష్యం. అంటే ఇప్పుడు నేను చెప్పిన 3 ప్లేసెస్లో మనం ఆటో స్టాండ్లు చూస్తాం కదా నార్మల్గా, అయితే ఆటో స్టాండ్ల దగ్గర పర్టికులర్గా ఉమెన్స్ డ్రైవ్ చేస్తారు కదా, ఉమెన్స్ ఆటోలు నడుపుతారు కదా, కేవలం వాళ్ళు మాత్రమే ఉండే విధంగా ఆటో స్టాండ్లను ఏర్పాటు చేశారు అక్కడ. తర్వాత 10, క్రింది ఏ రాష్ట్రంలో గంగౌర్ పండుగను జరుపుకుంటారు అంటే రాజస్థాన్ అండి. గంగౌర్ పండుగ యాక్చువల్గా చెప్పాలంటే మధ్యప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్లో కూడా సెలబ్రేట్ చేస్తారు. కానీ మరీ ముఖ్యంగా కంపల్సరిగా ఈ గంగౌర్ పండుగను రాజస్థాన్లో సెలబ్రేట్ చేస్తారు. అయితే గంగౌర్ పండుగ అనేది సింపుల్గా చెప్పాలంటే మన తెలుగు వారికి ఉగాది ఎలాగో రాజస్థాన్లో గంగౌర్ పండుగ కూడా అదే విధంగా జరుగుతుందండి. మార్చి నుండి ఏప్రిల్ వరకు కూడా ఈ పండుగ జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా స్త్రీలు సెలబ్రేట్ చేస్తారు. అది కూడా స్త్రీలు శివుని భార్య గౌరిని పూజిస్తారు ఈ పండుగలో. ఈ పండుగ అనేది పంటకు సంబంధించి, వసంతకాలం గురించి, సంతానం గురించి, వైవాహిక విశ్వసనీయత గురించి, వాటి మీద నమ్మకంతో వాటిని అంటే అలాంటి సమస్యలు ఉన్నవారు లేదా వాటి మీద ఎలాంటి ఇబ్బందులు రాకూడదని నమ్ముతూ ఈ పండుగ చేస్తారు. దీని ద్వారా వచ్చేసి వివాహిత స్త్రీలకు మంచి ఆరోగ్యము, సంక్షేమము, సంతోషకరమైన లైఫ్, అదేవిధంగా భర్తల యొక్క దీర్ఘాయుష్షు కోసం వాళ్ళు పూజలు చేస్తారు. చైత్రమాసం మొదటి రోజు హోలీ తర్వాత రోజు ఈ పండుగ స్టార్ట్ అయ్యి 16 రోజుల పాటు సెలబ్రేట్ చేసుకుంటారు. తర్వాత 11, డీకోడింగ్ ఇండియన్ బాబుడమ్ అనే పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్టయితే అశ్విని శ్రీవాస్తవ. యాక్చువల్గా ఇతను ఒక రిపోర్టర్ అండి, అంటే ఒక జర్నలిస్టు. ఈయన డీకోడింగ్ ఇండియన్ బాబ్డమ్ అనే కొత్త పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకాన్ని విటస్టా పబ్లిషింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ప్రచురించారు. ఇది భారతదేశంలో బ్యూరోక్రాటిక్ వ్యవస్థను కవర్ చేస్తూ ఒక జర్నలిస్ట్ రచించిన మొట్టమొదటి పుస్తకం. బ్యూరోక్రాటిక్ అంటే ఏంటండి? బ్యూరోక్రాటిక్ అంటే ఒక దేశం నుండి ఒక దేశానికి సంబంధించిన సమాచారాన్ని పాస్ చేసే ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన వ్యక్తులు అనమాట బ్యూరోక్రాటిక్ అంటాము. అంటే దౌత్యం అంటాం కదా, అదే. సో ఈ పర్టికులర్ ఈ వ్యవస్థను, ఈ సిస్టమ్ని, మన ఇండియాలో ఉన్న ఈ పర్టికులర్ బ్యూరోక్రాట్ సిస్టమ్ని వివరిస్తూ పుస్తకాన్ని రాయడం జరిగింది. అయితే ఇది భారతదేశం యొక్క పరిపాలనా వ్యవస్థ, సాధారణ వ్యక్తి యొక్క దృక్కోణం నుండి పాలన యొక్క పనితీరును ఈ మూడింటిని హైలైట్ చేస్తూ ఈ పుస్తకం గైడ్ చేస్తుంది. పరిపాలనపై వ్యాపారవేత్తల విశ్వాసాన్ని పెంపొందించడం ద్వారా పెట్టుబడిని తీసుకురాగల మంచి మరియు సమర్థవంతమైన పాలన సాధించడానికి సో ఈ పర్టికులర్ అశ్విని గారు, శ్రీవాస్తవ్ గారు 15 సూత్రాలతో ఈ పుస్తకాన్ని అయితే రాశారు. అంటే పర్టికులర్ ఒక బ్యూరోక్రాట్ ఒక దేశం నుండి ఒక దేశానికి పెట్టుబడులు ఆకర్షించడం విషయంలో ఏమేమి చేయగలడు, ఏమేమి చేస్తాడనేది వీళ్ళు టార్గెట్ చేసి ఈయన పుస్తకం రాశారు. తర్వాత 12, ఆలయ ఆచారాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పోర్టల్ పేరేమిటి? టెంపుల్ 360 అండి. యాక్చువల్గా మనకు టెంపుల్స్లో పూజలు ఇవన్నీ కూడా జరుగుతాయి కదా, అలాగే మొత్తం మన ఇండియాలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు కావచ్చు, చార్ధమ్ కావచ్చు, ఇలా ముఖ్యమైన ఏవైతే దేవాలయాలు ఉంటాయో ఆ దేవాలయాల యొక్క పూజలు, పునస్కారాలు ఇవన్నీ కూడా లైవ్లో అందించడం కోసం టెంపుల్ 360 అనే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని ప్రారంభించడం జరిగింది. ఈ పోర్టల్ మన ఇండియాలో దేవాలయాల అంటే సీసీ కెమెరా అంటే ఏర్పాటు చేసిన లైవ్ కెమెరాల ద్వారా ఈ పోర్టల్లో మనకి ఎప్పటికప్పుడు లైవ్లో వచ్చేసి మనం ఏదైతే టెంపుల్ కావాలనుకుంటున్నామో, ఏ టెంపుల్ అయితే అండర్ ఈ మినిస్ట్రీలో ఉందో ఆ ప్రతి టెంపుల్ నుండి మనం లైవ్లో ఆ పూజలు, పునస్కారాలు అయితే చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆరతి కావచ్చు, ఈ శృంగర్ అండ్ ఈ దానంతో సహా అనేక ఇతర సేవలను ఈ పోర్టల్ ద్వారా మనము అందించవచ్చు. తర్వాత 13, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేయబడింది? ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే ఎప్పుడంటే 2022 నుండి 23, ఇది ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్. ఆన్సర్ చూసుకుంటే 7.5% అండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.5% వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్లుగా ఆసియా అభివృద్ధి బ్యాంక్ అంటే ఏడీబీ ఏప్రిల్ 6, 2022 అనౌన్స్ చేసింది. 2023-24లలో వృద్ధి 8% పెరుగుతుందని కూడా అంచనా వేసింది. అంటే ఇప్పుడుది 7.5% ఉంటుందని అంచనా వేసింది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో అది 8% వరకు ఉంటుందని అంచనా వేసింది. నెక్స్ట్ 14, కొత్త కోవిడ్ వేరియంట్ ఎక్సీ మొదటి కేసు గుర్తుపెట్టుకోండి. కొత్త కోవిడ్ వేరియంట్ అంటే ఇది ఒమిక్రాన్లోని నెక్స్ట్ వేరియంట్ అనమాట. దీన్ని ఎక్సీ అంటారు. దీని యొక్క మొదటి కేసు భారతదేశంలో ఏ నగరంలో నమోదయ్యింది? ముంబై అండి. ఒమిక్రాన్ యొక్క కొత్త సబ్ వేరియంట్ ఎక్సీ, దీని ఫస్ట్ కేసు మన ఇండియాలో ముంబైలో ఐడెంటిఫై చేశారు.
అండ్ గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఈ విషయాన్ని అయితే అనౌన్స్ చేశారు. కొత్త ఒమిక్రాన్ వేరియంట్ యునైటెడ్ కింగ్డమ్లో జనవరి 19, 2022 మొదటిసారిగా కనుగొన్నారు ఈ XE వేరియంట్ని. అయితే ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియాలో రీసెంట్గా కనుగొనడం జరిగింది. అండ్ ఇది నార్మల్ కోవిడ్ కంటే, అంటే మునుపటి వేరియంట్స్ కంటే ఇది 100 టైమ్స్ ఇది ఎక్స్ట్రాగా దీని పవర్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇది భవిష్యత్తులో అత్యంత ఆధిపత్య జాతిగా కూడా మారవచ్చు. అండ్ WHO ఇంకా అధికారికంగా వేరియంట్ని అయితే వర్గీకరించలేదు. అంటే మనము నార్మల్గా వర్గీకరించేసాం, కానీ దీన్ని ఇంకా ప్రభుత్వం అయితే, అంటే లైక్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంకా దీన్ని ఐడెంటిఫికేషన్ అయితే చేయలే. నెక్స్ట్ 15th అండి, ఓపీఎం సాగుపై నిషేధం విధించిన దేశం ఇది. ఓపీఎం అంటే ఏంటంటే ప్రత్యేకమైన, లైక్ మనం గంజాయి అంటాం కదా, సో అలాగే ఇది కూడా ఒక మత్తు పదార్థం అని చెప్పవచ్చు. ఇది కూడా మొక్కలకే కాస్తుంది, చిన్న కాయలా కాస్తుంది అనమాట మొక్కకే. ఆ కాయలో ఉండే చిన్న చిన్న గింజల ద్వారా ఈ ఓపియంను తయారు చేస్తారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ అండి రైట్ ఆన్సరు. చూడండి, ప్రపంచంలోనే అతిపెద్ద ఓపియం ఉత్పత్తిదారుడు ఆఫ్ఘనిస్తాన్. ఆ దేశంలో తాలిబాన్ గవర్నమెంట్ అయితే ప్రజెంట్ నడుస్తుంది. అయితే ఆ ప్రభుత్వం ఓపియం సాగు చేయడం, అంటే ఓపియాన్ని పండించడంపై బ్యాన్ చేసింది. హెరాయిన్ వంటి నిషేధిత మాదక ద్రవ్యాల తయారీకి ఓపియంని అయితే ముడిసరుకుగా వాడతారండి. అండ్ ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుందాజాదా జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఇకపై దేశవ్యాప్తంగా ఓపియం సాగుని పూర్తిగా ఆపేయాలని చెప్పారు. పంటను సాగు చేస్తే వారికి జైలు తప్పదని ఆయన చెప్పడం జరిగింది. అండ్ ఇప్పటికే ఉన్న వాటిని తగలబెడుతున్నట్లుగా ఆయన చెప్పారు. ఇదే టైంలో హెరాయిన్, హషిష్, మద్యం వ్యాపారంపై బ్యాన్ విధించింది. ఆఫ్ఘనిస్తాన్లో ఓపియం సాగు ముఖ్యమైన ఉపాధి అని చెప్పాలి. అండ్ ఆదాయ వనరు కూడా అది అక్కడ ఉండే పీపుల్కి. లక్షలాది మంది రైతులు ఓపియం సాగుపైన ఆధారపడి బతుకుతున్నారు. ఓపియం ఉత్పత్తుల సరఫరాలో 80% కంటే ఎక్కువ ఉత్పత్తితో ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంలోనే టాప్లో ఉంది. UN డేటా ప్రకారం, అంటే యునైటెడ్ నేషన్స్ డేటా ప్రకారం ఆఫ్ఘాన్ ఓపియం ఉత్పత్తుల నుంచి $1.8 బిలియన్ వార్షిక ఆదాయాన్ని ఆర్జిస్తుంది. మరి ఇప్పుడు దాని మీద బ్యాన్ విధించారు. ఎందుకు అంటే విదేశీ పెట్టుబడులు ఆగిపోయాయి ఆ దేశానికి. ఎప్పుడైతే తాలిబాన్స్ రూలింగ్ తీసుకున్నారో అప్పటి నుండి వాళ్ళకి విదేశీ పెట్టుబడులు ఏం లేవు. వాళ్ళతో చాలామంది వ్యాపార సంబంధాలు కూడా తెంపేసుకున్నారు ఆ దేశంతో. కాబట్టి ఇలాంటి వాటిని ఆపేసి, కాబట్టి ఎందుకంటే ఇది మాదక ద్రవ్యం అనేది చాలామందిని ప్రభావితం చేస్తుంది, కాబట్టి కొంచెం వాళ్ళని గుడ్ మైండెడ్స్గా వాళ్ళు డిజైన్ చేసుకోవడం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదిగా ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్స్.